వైద్య ఆరోగ్య శాఖలో గ్రేడ్ 3 ఏఎన్ఎంలు గ్రేడ్ 2 ప్రమోషన్ల కోసం ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియలో మాత్రం వారికి తీరని అన్యాయం జరుగుతుంది. ఎవరైతే డబ్బులు ఇస్తారో వారికి కనీసం సామాజిక వర్గం కానీ క్యాస్ట్ను కూడా క్రైటీరియా తీసుకోకుండా ఈరోజు మాత్రం పదోన్నతులు కల్పించేందుకు అవినీతి అడ్డాగా మారినటువంటి డిఎన్ఎంహెచ్ఓ కార్యాలయం ఉదంతం కలెక్టరేట్ చేరింది. ప్రస్తుతం వారికి ఉన్న సమస్యలన్నీ కూడాను ఉన్నతాధికారుల కమిటీ ఈరోజు సమస్యలపై ఆరా తీస్తున్నారు. ఈ ప్రక్రియలో మాత్రం పెద్ద మొత్తంలో ఆ ఏఎన్ఎంఎల్ దగ్గర నుండి డబ్బులు వసూలు చేసినట్టు పక్కా ఆధారాలు ఫోన్పేలు కూడా వాళ్ళు సేకరించారు. మరి ఈ అవినీతి ఆరోపణల వెనక వీరు ఉన్నటువంటి సమస్యలు తీరేందుకు ఆ కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటే అసలు వారికి ఏం సమస్య వెంటాడుతుందని వారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఏంటమ్మా ఇక్కడ ఈరోజు ఈ చీకట్లో ఇక్కడ రావాల్సిన అవసరం ఏమొచ్చింది? మీ పదోన్నతుల విషయంలో ఎవరు ఈరోజు మీకు ఉన్నటువంటి నిబంధనలు అంటే తూట్లు పొడిచి ఈ సమస్యను తెచ్చారు? సార్ నమస్తే సార్. మేము 2019లో అంటే ఇంతకుముందు 2007లో మేము జాయిన్ అయ్యాం ఏఎన్ఎంలుగా. ఆర్సీహెచ్ పోర్టల్ 12 ఏళ్ళు సర్వీస్ చేసాం. తర్వాత 2019లో అది గ్రామ సచివాలయం వచ్చాక గ్రేడ్ 3 పోస్టులు తీశారు. అందులో మేము రిక్రూట్మెంట్ అయ్యి వచ్చాం సార్. అప్పుడు ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్లో మేము ఎగ్జామ్ రాసి వచ్చాం సార్. అందుకనే మళ్ళీ ఇందులో జాయిన్ అయిపోయాం. మేము జాయిన్ అయిన తర్వాత నేను ఎస్టీ, నేను ఇప్పుడు 5వ ప్లేస్లో ఉన్నప్పుడు కూడా 100కి 6 పోస్టులు అని చెప్పారు. 9 పోస్టులు రావాలి. కానీ నేను కాంట్రాక్ట్ బేసిక్ చేస్తూ వస్తూ ఇందులో వచ్చాను. దానికి 35,000 లాస్ అయిపోయి మళ్ళీ దీనికి 15,000కి వచ్చి దీనికి కూడా లాస్ అయిపోయి ప్రమోషన్లో ఉన్న పేరు కూడా నేను సాయి ప్రసాద్తో జూమ్లో అటెండ్ అయ్యాను.